నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంది. ఎలన్ మాస్క్ తన స్వరం మార్చుకున్నాడు. మన దాకా H1B వీసా కేవలం అమెరికా వాళ్ళకి అన్నది కాస్త ఆ తర్వాత ఎక్స్పర్ట్లు ప్రపంచం మొత్తం ఉంటారు, వాళ్ళని ఎక్కడున్నా సరే రానియ్యాలి అంటూ ట్రంప్ కూడా దానికి మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు అదే వార్తని 2-3 రోజుల తర్వాత ఇవాళకి తెలుగు పత్రికలు రాస్తున్నాయి. అందులో H1B వీసాలపై ఎవరితోనైనా పోరాటానికి సిద్ధమైన గత వారం మస్క్ స్పష్టం చేసి వ్యాఖ్యల మీద నెటిజన్ స్పందిస్తూ ప్రపంచంలోని అత్యంత నిపుణులైన వారికి అమెరికా గమ్యస్థానం కావాల్సిందేనని, ప్రస్తుత H1B వీసాల వ్యవస్థ దానికి పరిష్కారం కాదన్నారు. దీంతో ఆదివారం మరోసారి మస్క్ స్పందించారు. కనీస వేతనాన్ని పెంచి H1B వీసా నిర్వహణ వ్యయాన్ని అదనంగా చేర్చి ఈ సమస్యను పరిష్కరించవచ్చు. దీనివల్ల దేశీయంగా నిపుణులు నియమించడం కూడా కంటే విదేశాల నుంచి తీసుకురావడం భారం అవుతుంది. విచ్ఛిన్నమైన ఈ విధానంలో భారీ సంస్కరణలు అవసరమైన విషయంలో నేను స్పష్టంగానే ఉన్నా అని చెప్పుకొచ్చారు. ఇంకోవైపున మస్క్ తన ఎక్స్ ఖాతా పేరుని కెకియస్ మాక్సిమస్గా మార్చుకున్నారు. క్రిప్టో కరెన్సీకి మద్దతుగా ఈ పేరు పెట్టుకున్నారు. కెకియస్ ఒక క్రిప్టో కరెన్సీ టోకెన్. పలు బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్స్లో ఇది లభ్యమవుతుంది. ఈ క్రిప్టో ఇటీవల కాలంలో గణనీయమైన ఆదరణ పొందుతుంది. నేపథ్యంలో మస్క్ ఆ కరెన్సీ పేరుని తన బయోలో చేర్చుకొచ్చారు.